సో హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం ఎల్పి సెట్లో హిందీ సాహిత్యానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అండ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలా అర్థం చేసుకోవాలి అనే టాపిక్ గురించి చూడబోతున్నాము. ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన ఒక ఆన్లైన్ కోర్స్ కూడా ఉంటుంది. సో క్వశ్చన్ ఫార్మేషన్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, అండ్ మన ఎల్పి సెట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇంకా వేరే డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ మటుకు చెక్ చేయండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే కనుక ఆచార్య రామచంద్ర శుక్లజీకి అనుసార్ ఆదికాల్ లేదా దానికి ఇంకో పేరు వీరగాథాకాల్కి అవధి అంటే ఆ టైం ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కువగా ఆచార్య రామచంద్ర శుక్ల చెప్పిన కాల విభాజనని ఎక్కువగా మనం అనుసరిస్తాము. ఓకే, సో ఇక్కడ సంవత్లో ఇచ్చారు టైం. సో ఇక్కడ ఆదికాలం ఎప్పటి నుంచి రామచంద్ర శుక్లు స్టార్ట్ అయిందని చెప్పారంటే 1050 నుంచి 1375 వరకు ఆదికాలం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏది కరెక్ట్? ఇది కరెక్ట్. ఓకే, సో ఇంకోటి భక్తి కాలం వల్ల 1375 నుంచి 1700 సంవత్ వరకు ఉంటుంది. సో ఇక్కడ 7 ఉంది కదా, ఈ 7 బట్టి 1700 వరకు భక్తి కాలం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. 1375 నుంచి 1700 వరకు భక్తి కాలం. ఓకే, సో ఈ 7 బట్టి 1700 గుర్తుపెట్టుకోండి. అండ్ 1700 నుంచి 1900 అది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అప్పుడు రీతికాలు ఉంటుంది. ఓకే, అండ్ 1900 నుంచి ఇప్పుడు వరకు ఆధునిక కాలం ఉంటుంది. ఓకే, సో ఇది అన్నమాట ఆచార్య రామచంద్ర శుక్లు చెప్పిన కాల విభాజన బట్టి ఆదికాల 1050 సంవత్ నుంచి 1375 సంవత్ వరకు ఉంటుంది. ఆదికాలన్నా ఒకటే, వీరగాథ కాలన్నా ఒకటే. అదేవిధంగా భక్తి కాలన్నా పూర్వ మధ్య కాలన్నా ఒకటే. ఓకే, అండ్ ఉత్తర మధ్య కాలన్నా రీతి కాలన్నా సరే ఒకటే. आधुनिक काल की इंको पेरू गद्य काल. ओके, नेक्स्ट राहुल संकृत्यायन जी ने इनको हिंदी का प्रथम कवि माना है. సో రాహుల్ సంకృత్యాయన్ ఎవరంటే బౌద్ధులకు సంబంధించి ఇతను రీసెర్చ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఇతను వేరే వేరే దేశాలకు వెళ్ళి బౌద్ధులకు సంబంధించిన సాహిత్యానికి ఏవైతే సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏవైతే బుక్స్ ఉంటాయో అవన్నీ కూడా హిందీలోకి అనువాదం చేశారు రాహుల్ సంకృత్యాయన్. ఇంకా ఇతను కూడా బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఓకే, సో రాహుల్ సంకృత్యాయన్ బట్టి ఏంటంటే సర్హపాద్ హిందీ యొక్క ప్రథమ కవి అని ఇతను చెప్పారు. ఓకే, ఓకే, సో రాహుల్ संकृत्यायन. ओके, बट्टी सरहपाद हिंदी का प्रथम कवि है. సో సరహపాద్ ఏ టైం వారు అంటే 7వ శతాబ్దం వారు. ఓకే, సో దీన్ని ఇంకోలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఎలాగా అంటే రాహుల్ సంకృత్యాయన్నే సర్హపాద్కో సర్ పర్ రఖా అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రాహుల్ సంకృత్యాయన్ సర్ అంటే ఏంటి, హెడ్ మీద సర్హపాద్ని పెట్టుకున్నారు అలాగా. ఓకే, ఊరికి గుర్తుపెట్టుకోవడానికి అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి భరతేశ్వర్ బాహుబలి రాస్ ఇస్ జైన్ గ్రంథకే కవి హే. ఓకే, సో ఇది ఎలాగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఆదికాల్లోకే వస్తుంది అండ్ ఇందులోనే జైన్ గ్రంథకే కవి హే. ఓకే, సో వీళ్ళు జైనులకు సంబంధించిన వాళ్ళు. ఓకే, సో భరతేశ్వర్ బాహుబలి రాస్ అనేది ఒక రచన పేరు. ఓకే, సో ఇది రాసింది ఎవరు అంటే శాలిభద్ర సూరి. ఓకే, సో శాలిభద్ర సూరి రాయడం జరిగింది భరతేశ్వర్ బాహుబలి రాస్. అండ్ జైన్ గ్రంథాలు జైన్ రచనాకారుల గురించి ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇది ఆదికాల్లో ఎన్ని రకాలైన రచనలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చి
సిద్ధు కవులు ఉంటారు. వీళ్ళు 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు ఉన్నారు. సో వీళ్ళు ఫస్ట్ ముఖ్యం. తర్వాత నాథ్ సంప్రదాయం వచ్చి 9th సెంచురీలో బాగా డెవలప్ అయింది. అండ్ రాసో సాహిత్యం కూడా ఉంటుంది. రాసో సాహిత్యం కూడా మీకు 9th సెంచురీ నుంచి కనిపిస్తుంది. అండ్ జైన్ సాహిత్యం కూడా 9th సెంచురీ నుంచి కనిపిస్తుంది. ఓకే, కానీ ఎక్కువగా ఫస్ట్లో హిందీని యూజ్ చేసింది అంటే ఓల్డ్ హిందీ అంటారు, అది యూజ్ చేసింది సిద్ధులు అనమాట. తర్వాత నాథులు, తర్వాత రాసో సాహిత్యకారులు, అండ్ తర్వాత జైనులు. ఓకే, ఇలాగా వస్తుంది ఆర్డర్. అండ్ ఎక్కువగా సో ఇప్పుడు మనం జైన కవుల గురించి తెలుసుకుందాం. సో జైన కవుల్లో స్వయంభూ 8th సెంచురీ వాళ్ళు. ఓకే, ఇతను జైన కవి. ఓకే, స్వయంభూ. ఓకే, నెక్స్ట్ పుష్యదంత్, ఇతను జైన కవి. ఇద్దరు కూడా ఇతను వచ్చి 8th సెంచురీకి చెందినవాడు. ఇతన్ని అపభ్రంష్క వాల్మీకి అని కూడా అంటారు. అండ్ పుష్యదంత్ వచ్చి 10th సెంచురీకి చెందినవాడు. ఇతన్ని అపభ్రంష్క వ్యాస్ అంటారు. సో ఎక్కువగా ఏదైతే ఓల్డ్ హిందీ ఉందో అది అపభ్రంష్ నుంచి డెవలప్ అయిందనమాట. ఓకే, సో ఇది అపభ్రంష్ అంటే హిందీలాగా డెవలప్ అవ్వకముందు ఉన్న స్టేజ్ అపభ్రంష్ అనమాట. ఓకే, అది ఒక లాంగ్వేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ధన్పాల్ యొక్క టైము 10th సెంచురీ. ఇతను కూడా ఒక జైన కవి. ఓకే, అండ్ నెక్స్ట్ శాలిభద్ర సూరి, ఇప్పుడు మనం చదివాం కదా. సో శాలిభద్ర సూరి టైం వచ్చి 12th సెంచురీ. అండ్ ఇతను రాసింది భారతేశ్వర్ బాబు బలిరాస్. అండ్ ఇంకో జైన కవి. ఓకే, ఇంకొక అతని పేరు అద్యహమాన్ లేదా అబ్దుల్ రహమాన్ అని అంటారు. అద్యహమాన్ అని కానీ అబ్దుల్ రహమాన్ అని కానీ అనొచ్చు ఇతన్ని. ఇతను రాసింది సందేశ్ రాసక్. ఓకే, ఇది 11th సెంచురీలో రాయడం జరిగింది. సో మొత్తంగా ఇంకొక కవి ఉన్నారు, ఇతని పేరు వచ్చి హేమచంద్ర. ఇతను కూడా జైన కవి. ఇతను రాసింది కావ్యానుశాసన్. ఓకే, ఇది గ్రామర్కి సంబంధించిన బుక్ అనమాట. ఇది 12th సెంచురీలో రాయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఆరుగురు ఉన్నారు జైన కవులు. ఎవరెవరు అంటే స్వయంభూ, తర్వాత పుష్యదంత్. అండ్ స్వయంభూ రాసిన దాంట్లో ప్రముఖంగా పౌంచరివు అంటే పద్మచరిత లేదా రామకథ, దీనికి పేర్లు ఇవి. 2 పేర్లు కూడా ఉన్నాయి. పౌంచరివు అనే రచనకి పద్మచరిత అనొచ్చు లేదా రామకథ అనొచ్చు. ఓకే, సో ఇది రామాయణం లాంటిది. ఇది స్వయంభూ రాసింది. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 6 పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే जैन कवि स्वयं को పుష్య మాన్తే హే. సో పుష్య అనేది నక్షత్రం అనుకోండి. ఓకే, అంటే జైన కవులు వాళ్ళు పుష్య నక్షత్రం అనుకుంటారంట. ఇస్ కారణ్ ఉनको ధన్పాల్ ధన్ దేతే హే. సో అందుకు వాళ్ళకి ధన్పాల్ అనే అతను ధనాన్ని ఇస్తాడు. और शालिभद्र उनके पास अद्यहमान को बात करने भेजते हैं. एंड और उसके बाद హేమచంద్ర उनसे बात करना छोड़ देते हैं. సో ఈ విధంగా ఏదైనా ఒక కథలాగా ఆ పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే అంటే మీకు నచ్చిన ఏదైనా కథ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో जैन कवियों जो है वह स्वयं को पुष्य नक्षत्र मानते हैं. इस कारण धनपाल उनको धन देते हैं और शालिभद्र उनके पास बात करने अद्यहमान को भेजते हैं. इस कारण से हेमचंद्र उन लोगों से बात करना छोड़ देते हैं. ओके, సో ఈ విధంగా ఒక స్టోరీ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇది
జైన్ కవుల యొక్క డీటెయిల్స్. అండ్ ओके, सो नेक्स्ट क्वेश्चन చూద్దాం. हिंदी साहित्य के इतिहास से संबंधित इस ग्रंथ में लगभग 5000 कवियों का विवरण संकलित है. హిందీ సాహిత్యం ఇతిహాసానికి సంబంధించిన ఏ బుక్లో 5000 మంది కవుల గురించి రాయడం జరిగింది అంటే మిశ్రుబంధు వినోద్ అనమాట. ఈ బుక్లో 5000 మంది కవుల గురించి రాశారు. ఓకే, సో ఇది. అండ్ ఈ సాహిత్య ఇతిహాసానికి సంబంధించిన బుక్స్ చూద్దాం ఒకసారి. సో గార్సా ద తాసి రాసింది ఇస్తవార్ ద లా లిటరేచర్ హిందుస్థానీ. ఓకే, సో ఇది ఇస్తవార్ ద లా లిటరేచర్ హిందుస్థానీ గార్సా ద తాసి రాయడం జరిగింది. అండ్ తర్వాత శివ్ సింగ్ సెంగర్ రాసింది శివ్ సింగ్ సరోజ్. అతని పేరు మీద ఉంటుంది బుక్ కూడా, శివ్ సింగ్ సరోజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ జార్జ్ గ్రిసియన్. ఓకే, సో ఇతను రాసింది ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. ఓకే, సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో జార్జ్ అని ఉంది కదా, జార్జ్ని ఇక్కడ లిటరేచర్తో గుర్తుపెట్టుకోవచ్చు. జార్జ్ అనేది ఎక్కువగా బ్రిటిషర్స్ పేరులో ఉంటుంది. ఓకే, సో బ్రిటిషర్స్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. సో సాహిత్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లిటరేచర్ అంటారు. ఓకే, సో ఇలాగా గుర్తుపెట్టుకోవచ్చు. లిటరేచర్ అనేది వస్తే ఈ పేరులో, బుక్ పేరులో అది జార్జ్. సో సర్ జార్జ్ గ్రిసియన్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మిశ్రుబంధు. ఓకే, సో మిశ్రుబంధు అనేది ఒకరి పేరు కాదు, ఇది ఇద్దరు పేర్లు. గణేష్ బిహారీ మిశ్రు. ఓకే, అండ్ సుఖ్దేవ్ మిశ్రు. ఓకే, సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏదైనా బుక్ రాయాలంటే మనం ముందుగా ఏ దేవుడిని తలుచుకుంటాం? వినాయకుడిని. ఓకే, సో గణేష్. ఓకే, ఇలాగా గణేష్. ఇంకా గణేశుడి యొక్క ఫాదర్ పేరేంటి? మహాదేవుడు. ఓకే, దేవ్. ఇలాగా సుఖ్దేవ్. ఓకే, సో గణేష్ ఇంకా దేవ్, సుఖ్దేవ్. ఓకే, గణేష్ సుఖ్దేవ్ ఇలాగా. ఓకే, సో గణేష్ బిహారీ మిశ్ర, సుఖ్దేవ్ మిశ్ర ఇద్దరు కలిసి రాశారు. ఈ బుక్ పేరు వచ్చి మిశ్రుబంధు వినోద్. ఓకే, అండ్ దీనికి 4 పార్ట్స్ ఉన్నాయి. అండ్ ఎల్పి సెట్ వరకు అయితే ఈ బుక్ పేరే ఇంపార్టెంట్. అండ్ ఇందులో 5000 మంది కవుల గురించి రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చి రామచంద్ర శుక్ల్ రాసిన హిందీ శబ్ద సాగర్. దీన్నే హిందీ సాహిత్యక ఇతిహాసాన్ని తర్వాత మార్చడం జరిగింది. ఓకే, కానీ యాక్చువల్ ఫస్ట్ పేరు వచ్చి హిందీ శబ్ద సాగర్. ఇది 1929లో రాయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి రామ్ కుమార్ వర్మ. ఇతను రాసిన హిందీ సాహిత్యక ఇతిహాస్ అనే బుక్కి పేరు వచ్చి హిందీ సాహిత్యక ఆలోచనాత్మక ఇతిహాస్. ఓకే, అండ్ నెక్స్ట్ హజారి ప్రసాద్ ద్వివేది రాసిన దాంట్లో ఏంటంటే చాలా బుక్స్ ఉన్నాయి. సో అది ఎల్పి సెట్లో అడగడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి గణపతి చంద్ర గుప్త్. ఓకే, ఇతను రాసిన బుక్ పేరు హిందీ సాహిత్యక వైజ్ఞానిక ఇతిహాస్. ఓకే, సో సైంటిఫిక్ అనేది గుర్తుపెట్టుకుంటే, సో సైంటిఫిక్గా ఎవరు ఆలోచిస్తారు అందరు దేవతల్లో అంటే గణపతి ఆలోచిస్తాడు బాగా సైంటిఫిక్గా. సో గణపతి చంద్ర గుప్త్ అనే సైంటిస్ట్ ఈ బుక్ని రాశారు అని గుర్తుపెట్టుకున్న గుర్తుంటుంది. అంటే ఇతను సైంటిస్ట్ కాదు, రైటరే, బట్ ఊరికి అలా గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా స్టోరీ అనుకోవచ్చు. ఓకే, సో గణపతి చంద్ర గుప్త అనే సైంటిస్ట్ ఏం రాశారు? హిందీ సాహిత్యక వైజ్ఞానిక ఇతిహాస్ రాశారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి గోరఖ్నాథ్నే ఇస్కా ఉపదేశ్ దియా. ఓకే, సో గోరఖ్నాథ్ ఏ కాలంలోకి వస్తారు? నేను ముందే చెప్పాను ఆల్రెడీ, ఆది కాలంలోకి వస్తారు. ఓకే, సో ఇది నాథ్ సంప్రదాయం అనేది మీకు 9th సెంచురీ లేదా 10th సెంచురీలో స్టార్ట్ అయింది. అండ్ గోరఖ్నాథ్
దేన్ని ఉపదేశించారంటే హఠ్ యోగానే ఉపదేశించడం జరిగింది. ఓకే, సో హఠ్ యోగా. ఓకే, అండ్ వజ్రయాన్ అనేది సిద్ధ సంప్రదాయకు సంబంధించింది. ఓకే, సిద్ధ సంప్రదాయనే వజ్రయాన్ అంటారు. ఓకే, అది బౌద్ధులకు సంబంధించింది ఇది వజ్రయాన్. ఓకే, అంటే బౌద్ధుల యొక్క ఒక సిద్ధాంతాన్ని వజ్రయాన్ అంటారు. దాన్నే వీళ్ళు సిద్ధ సంప్రదాయం కూడా అంటారు. ఓకే, అది వేరు. అండ్ ఇది నాథ్ సంప్రదాయం వేరు. ఓకే, నాథ్ సంప్రదాయాలు ఎక్కువగా యోగాకి, ఎక్కువగా హఠ్ యోగాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, बीसलदेव रासो ग्रंथ की रचना इन्होंने किया. बीसलदेव रासो అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఓకే, నరపతి నాల్.